చిన్న చిన్న కారణాలకి విడిపోకూడదు అని తెలియక విడిపోతున్నారు. ఓకే. అయితే ఇది రెండోది ఏంటంటే ప్రతిదానికి ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్ అవ్వాలి అని తెలియకపోవటం వల్ల బస్ ఈ రెండిటి వల్ల ముఖ్యంగా డివోర్స్లు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అది అడ్జస్ట్ అవ్వాలి అని తెలియకపోవటం వల్ల ఫస్ట్. ఓకే. ఎందుకు తెలియటం లేదంటే చెప్పేవాళ్ళు లేరు, తెలుసుకునే టైం లేదు. చెప్పేవాళ్ళు ఉన్నా వీళ్ళు తెలుసుకునే టైము లేదు, తెలుసుకోవాలన్నా క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళలో లేకపోవడం వల్ల తెలుసుకోవట్లేదు. అది ఇంకా చెప్పేవాళ్ళు ఎవరికి చెప్తారు, వదిలేస్తున్నారు. చెప్పినా వినటం లేదండి అంటారు కొంతమంది. అవును కదా, మా పిల్లలు ఎంత చెప్పినా వినటం లేదండి అంటారు కొంతమంది. ఇలా ఇలా జరుగు ఎందుకనంటే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ తెలియక అది చెప్పే విధానంలో చెప్పే ప్రయత్నం చెయ్యాలి. ఎలా ఒక సందర్భం తీసుకుని చెప్పాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా నుంచున్న వాళ్ళని నుంచున్నట్టే నుంచోబెట్టి ఇలాగ అని చెప్తే ఎవరికి ఎక్కదు. ఒక మంచి పండగల సందర్భాలు, ఒక హాలిడేస్, ఇలా మూడ్స్ బాగుండే టైంలో అందరు కూర్చున్నప్పుడు ఆ విషయాల్ని బుర్రలో పెట్టాలి. పెడితే ఖచ్చితంగా కొన్నైనా వాళ్ళ బుర్రలో నిలబడతాయి. తర్వాత అవగాహన కొంత భార్యాభర్తల మధ్యన లేకపోవటం, ఒకళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, ఒకళ్ళ అలవాట్లు ఏంటి, ఒకళ్ళు తెలుసుకోకపోవటం వల్ల ఇవన్నిటి వల్ల డివోర్స్లు అవుతున్నాయి. బంధం విలువ తెలియదేమో అనిపిస్తుంది. అంతే కదా. అసలు భార్య భర్త అంటే అప్పట్లో తెలిసేది పెళ్ళి కాకపోయినా, ఇప్పుడు పెళ్ళిళ్ళైనా తెలియటం లేదు. అన్నీ రివర్స్ అన్నమాట. ఇప్పుడు ఈజీ దీన్ని మనం చేయటం, ట్రేస్ చేయటం. అందుకని ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి, చెప్పే విధానంలో చెప్పాలి.